జై శ్రీకృష్ణ. అందరికీ నమస్కారం. నా పేరు శైలజ సింహ. నా ద్వారా ఓం పరంపరను స్థాపింపజేసి తద్వారా సమాజానికి భగవంతుడు ప్రబోధించిన భగవద్గీతను అందించడం ద్వారా మీ అందరిలో ఉండే పరమాత్మకి సేవ చేసుకునే మహాభాగ్యాన్ని కలిగించిన ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గత 10 సంవత్సరాల కాలంగా పరమాత్మని అనుగ్రహంతో అనేక స్కూల్స్లో, కాలేజెస్లో, ఆర్ఫనేజెస్లో, ఓల్డేజ్ హోమ్స్లో, టెంపుల్స్లో ఈ భగవద్గీత ప్రచారం చేయగలుగుతున్నాను. ఇప్పుడు ఆర్యవైశ్య కమ్యూనిటీ నుంచి కేఎస్ఆర్ మూర్తి గారు, కుమార్ గారు భగవద్గీత యొక్క ప్రాముఖ్యతను తెలియజేయమని ఆహ్వానం అందించడం జరిగింది. ఈ ఆహ్వానాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించి పరమాత్మని సేవగా భావించి మీ అందరి ముందుకి రాబోతున్నాను. మనందరం కలిసి భగవద్గీతను అధ్యయనం చేసి అది మన జీవితానికి అన్వయించుకొని అవలంబించడం ద్వారా ఆనందం పొందుదాం. కాబట్టి గీత మనందరి యొక్క జీవన విధానాన్ని మార్చుతుంది. మన జీవన విధానాన్ని తెలుసుకోవాలంటే భగవద్గీత నేర్చుకోవాల్సిందే. అయితే ఎవరికి అవసరం ఈ గీత? ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి ఒక్క మానవుడికి కూడా భగవద్గీత అవసరం. ఎందుకంటే ఈ భూమి మీదకి మనందరం కూడా మోక్ష అటైన్ చేయడానికి వచ్చాం. కానీ మనం అనేక కర్మలు తెలుసుకోకుండా చేయటం వల్ల కర్మ బంధంలోకి చిక్కుకుంటున్నాం. అదే భగవద్గీత చదవడం వల్ల కర్మను ఎలా చేయాలో తెలుసుకుంటాం. కాబట్టి ఆ కర్మను సక్రమంగా భగవంతుడు ఎలా అయితే మనకి చేయమని అనుగ్రహించాడో అలా చేయటం వల్ల మనం ఈ కర్మబంధంలోకి చిక్కుకోకుండా ఆ కర్మ ద్వారానే మనం మోక్షాన్ని పొందగలుగుతాం. కాబట్టి మనందరం కూడా పెద్దలు చెప్పినట్టుగా ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల మోక్షం. నేను ఒక ఆత్మని, ఈ ఆత్మ పరమాత్మతో లయం అవ్వడానికి ఈ భూమి మీదకి వచ్చాను. ఈ శరీరాన్ని ఒక సాధనంగా చేసుకోవటం వల్ల, ఈ సాధన కొనసాగించుకోవటం వల్ల మాత్రమే మనం పరమాత్మతో లయం అవుతాము అనే సత్యాన్ని భగవద్గీత ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా భగవద్గీత, ఈ గీత యజ్ఞంలో భాగం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరికీ పేరు పేరున ఆహ్వానం పలుకుతున్నాను. ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ.